హే గైస్! ఈరోజైతే ఐశ్వర్యని కలవడానికి వాళ్ళ క్లాస్‌కైతే వెళ్ళాననమాట. ఇంకా ఐశ్వర్యని, ధనుష్యని కలిసి అట్లా ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం. ఇంకా అలా వాళ్ళతో పాటు ముచ్చట్లు చెప్పుకుంటా అక్కడే కూర్చుండిపోయాను. ఇవంతా చూసి నాకు ఇంటర్ డేస్ అయితే బాగా గుర్తొచ్చేసినాయి. మా ఫ్రంట్ బెంచ్‌లో ముగ్గురుండేవాళ్ళు. మోనిష, చేతన, యోషిక అని చెప్పేసి. వాళ్ళ ముగ్గురితో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఎలా పరిచయమైపోయారో తెలీదు. చాలా క్లోజ్ అయిపోయారసలు. కొంతమందుంటారు కదా! ఎంత క్లోజ్ అయిపోతారో తెలీదు. అసలు వచ్చిన తక్కువ టైంలోనే చాలా క్లోజ్ అయిపోయారనమాట వాళ్ళు గూడా నాకు. ఇంకా సడెన్‌గా వీళ్ళని చూసి వీళ్ళు గూడా అంతే. ధనుష్య ఇంకా ఐశ్వర్య తక్కువ టైంలో నాకు చాలా క్లోజ్ అయిపోయారు. ఇంకా వీళ్ళని చూసి వాళ్ళు గూడా బాగా గుర్తొచ్చేసినారు. ఐ మిస్ దెమ్ ఎ లాట్ లిటరల్లీ. ఇంక ఈరోజైతే మాకు స్పోర్ట్స్ అనమాట. సో, అమ్మాయిలంతా కలిసి గ్రౌండ్‌లో క్రికెట్ ఆడడం అయితే స్టార్ట్ చేశాం. ఇంకా నేను, పవిత్ర ఒక టీము. ఈరోజు మా టీమ్ అయితే విన్ అయిందనమాట క్రికెట్‌లో. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. సో, మేమంతా కలిసి లంచ్ చేసినాం. నేనైతే ఈరోజు మిల్ మేకర్ పులావ్, ఇంకా పుదీనా చట్నీ తెచ్చినా. మాకైతే ఎల్లుండి నుంచి ల్యాబ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. ఇంకా దానికోసం రికార్డ్ కరెక్షన్‌లు, అసైన్‌మెంట్‌లు కరెక్షన్‌లన్నీ ఆ టెన్షన్‌లోనే ఉన్నాం అందరం. ఇంకా మాకైతే లాస్ట్ పీరియడ్ లీజర్ ఉన్నింది. సో, అందరూ కలిసి క్యాంటీన్‌కెళ్ళి స్నాక్స్ అయితే తింటా ఉన్నాం. ఇంకా త్వరగా తినేసి బస్ ఎక్కేసినామన్నమాట. ఇంకా బస్ ఎక్కేసి ఇంటికెళ్ళి చూస్తే మా అమ్మ వేడి వేడిగా వడలైతే చేసి పెట్టినింది. ఇంకా వడలు, పుదీనా చట్నీ కాంబినేషన్‌తో అయితే ఈరోజు తినేసిన. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే. బాయ్.